మ్రోగినవి తరలి రండి ప్రజలార, ప్రభు పూజలు పాల్గొనగా దొరుకునెంతో సంపద. తరలి రండి జనులారా, వేగమే రండి ప్రజలారా, తరలి రండి జనులారా, వేగమే రండి ప్రజలారా, ప్రభు దీవెన పొందెదము, ప్రభు దీవెన పొందెదము. ఆలయ గంటలు మ్రోగినవి, తరలి రండి జనులారా, ప్రభు పూజలు పాల్గొనగా దొరుకునెంతో సంపద. ఆనందముతో అనురాగముతో పరమ భాగ్యము పొందెదము. ఆనందముతో అనురాగముతో పరమ భాగ్యము పొందెదము. సుధలు చిందే మధుర బలిని ఆదరముతో పొందెదము. సుధలు చిందే మధుర బలిని ఆదరముతో పొందెదము. తరలి రండి జనులారా, వేగమే రండి ప్రజలారా, తరలి రండి జనులారా, వేగమే రండి ప్రజలారా, ప్రభు దీవెన పొందెదము, ప్రభు దీవెన పొందెదము. ఆలయ గంటలు మ్రోగినవి, తరలి రండి ప్రజలారా, ప్రభు పూజలు పాల్గొనగా దొరుకునెంతో సంపద. ఆలయ గంటలు మ్రోగినవి. నేటి దివ్య పూజ బలిలో కె శశి ఆయురారోగ్యాల కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఆర్ లావణ్య జన్మదినోత్సవ సందర్భముగా దేవుని యొక్క ఆశీర్వాదాలు కోరుకొనుచున్నారు. అలాగే మంచి ఉద్యోగం దయచేయమని అర్థిస్తున్నారు. పి మోహిత్ ఆనంద్ దివ్య దర్శిని ఆయురారోగ్యాల కొరకు చదువులో రాణించాలని దివ్య పూజ బలి అర్థిస్తున్నారు. పి విజయ్ భాస్కర్ దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దివ్య పూజ బలిని అర్థిస్తున్నారు. పెంకి జ్వాంకిము మరియు వారి కుటుంబ సభ్యులు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు ఈ దివ్య పూజ బలిలో ప్రార్థన చేయమని కోరుచున్నారు. ప్రత్యేకమైన తలంపుల గురించి ప్రార్థన చేస్తూ చేతులను జోడించి పవిత్రమైన దివ్య పూజ బలిలో పాల్పంచుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఉత్థాన సంతోషం మనలో ఉందా? ప్రభునందు ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు ఉత్థానపు మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈ మహోత్సవంలో ప్రభు ఎందుకు ఉత్థానమయ్యారు, ప్రభు ఉత్థానం అవ్వడానికి రుజువులేంటి, ఇవన్నీ మనం ధ్యానించి ఉన్నాం. రోజున పట్టణాల ద్వారా ప్రభు ఎందుకు ఉత్థానమయ్యారు అనేటువంటి విషయాలను మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఆత్మ పరిశీలన చేసుకుంటూ ప్రభువుకి సాక్షులుగా జీవించలేనటువంటి క్షణాలు, సందర్భాలు, దేవునికి మనలో దేవుని యొక్క సంతోషము, ఉత్థానపు సంతోషము కలిగి జీవించలేనటువంటి క్షణాలు, సందర్భాలకు గాను ప్రభు యొక్క శక్తిని, యావే దేవుని యొక్క శక్తిని మనము క్రీస్తులో చూడలేనటువంటి క్షణాలు, సందర్భాలు జ్ఞాపకం చేసుకుంటూ పరివర్తనను, పాపక్షమాపణను కోరుకుందాం.
తెరిచి జన్మను ఆశీర్వదించుట. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమిప్పుడు మహా అద్భుతమైన నిరక్షణమును రక్షణ వరమును జ్ఞప్తికి తెచ్చుకొనుచున్నాము. మా నిమిత్తము జలమును దయతో ఆశీర్వదింపుము. నీ వరప్రసాదం వలన అది భూమికి సారమునిచ్చుచున్నది. మా శారీరక మాలిన్యమును కడిగి మాకు శుభ్రతను దయచేయుచున్నది. నీటిని నీ సేవా సాధనములుగా కరుణతో సృజించితివి. దాని ద్వారానే నీ ప్రజల దాస్యమును బాపితివి, వారి దాహమును తీర్చితివి. దానివల్లనే నీవు మానవునితో చేయుచున్న నూతన నిబంధనను ప్రవక్తలు బోధించిరి. యోర్ధాను నదిలో స్నానము పొందిన యేసుక్రీస్తు ద్వారా పతనమైన మా మానవ స్వభావమును నూతన జన్మనొసుకు జ్ఞానస్నానం ద్వారా నీవు పునరుద్ధరించితివి. కావున ఈ జలమును మేము పొందిన జ్ఞానస్నానముకు చిహ్నముగా ఉండునుగాక. ఈ పాస్కోత్సవ సందర్భముగా జ్ఞానస్నానం పొందిన మా సహోదరి సహోదరుల ఆనందములో మేము భాగస్థులమగునట్లు నీ కృపను అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. సర్వశక్తి గల ప్రభు అయిన సర్వేశ్వర, నీ ప్రజల ప్రార్థనలను దయతో ఆలకింపము. మేము అద్భుతమైన నీ సృజన శక్తిని, అద్భుతమైన రక్షణను స్మరించుచున్న ఈ పాస్కా కాలములో ఈ నీటిని ఆశీర్వదింపము. భూమిని ఫలప్రదము గావించుటకు, శరీరమునకు నూతన ఉత్తేజమును శుభ్రతను వసుగుటకును నీటిని సృజించితివి. నీ కృపానుగ్రహములను దయచేయుటకు దీనిని సాధనములుగా ఎన్నుకొంటివి. నేటి ద్వారా నీ ప్రజలను ఈజిప్టు దాస్యము నుండి విడుదల చేసితివి. ఎడారి రాత్రి నుండి స్రవించిన నీటి ద్వారా నీ ప్రజల దాహమును తీర్చితివి. ఈ నీటి ద్వారా మానవ జాతితో నీవు క్రొత్త నిబంధనను ఏర్పరచుకునుచున్నావని ప్రవక్తలు ప్రవచించిరి. ఆ తర్వాత నీ కుమారుడి యోర్దాను నదిలో స్నానముంది ఈ నీటిని పవిత్రపరిచాను. పతనమైన మా మానవ స్వభావమును నీవు జ్ఞానస్నానములో పునరుద్ధరించితివి. కనుక ఈ నీరు మేము పొందిన జ్ఞానస్నానముకు గుర్తుగా ఉండనుగాక. ఈ పాస్కోత్సవం నాడు జ్ఞానస్నానం పొందిన మా సహోదరి సహోదరులతో మేము సంతోషముతో ఐక్యమై జీవించినట్లు కరుణింపము. వీళ్ళన్నింటినీ దయతో మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనం చేయుచున్నాము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, నీటి నిస్సారమును పోగొట్టుటకు ఉప్పును నీటిలో కలుపమని ఎలీషా ప్రవక్త ద్వారా ఆజ్ఞాపించితివి. కావున ఓ ప్రభువా, ఉప్పును దయతో ఆశీర్వదింపుము. ప్రభు ఉప్పుతో కలిసిన ఈ నీటిని ప్రోక్షించిన స్థలమందల్లా పిశాచపు తంత్రోపాయములు తొలగి పవిత్రాత్మ నివసించుచు మమ్మ కాపాడునుగాక. వీళ్ళన్నిటిని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. చిలకరించు మా పైన పవిత్ర జలమి వేళ, చిలకరించు మా పైన పవిత్ర జలమి వేళ. మా పీజము ప్రమాణాలు మదిలో నిలుపుము ఈ పూట. మా పీజపు ప్రమాణాలు మదిలో నిలుపుము ఈ పూట. చిలకరించు మా పైన పవిత్ర జలని వేళ, చిలకరించు మా పైన పవిత్ర జలని వేళ. ఆది పాపమల్లినమంతా తొలగ ద్రోసిన జలములివి. ఆది పాపమల్లినమంతా తొలగ ద్రోసిన జలములివి. బాప్తిజపు
నీటి ద్వారా దేవుని బిడ్డలమైనాము. బాప్తిజపు నీటి ద్వారా దేవుని బిడ్డలమైనాము. దేవుని బిడ్డలమైనాము. చిలకరించు మా పైన పవిత్ర జలమి వేళ. చిలకరించు మా పైన పవిత్ర జలమి వేళ. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవము దయచేయుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. గ్లోరియా 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 గ్లోరియా. మౌనతమునా సర్వేశ్వరునికి మహిమా. భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా. భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా, నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించి కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై వందనములర్పించెదం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా. భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా. జనితైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, సర్వేశ్వరునికి ప్రియమైన గొర్రె పిల్ల, నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించి కీర్తించుచున్నాము. పితగుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా, మాకు దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా. భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా.
నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ పాస్కా మహోత్సవము రోజున నీ ఏకైక కుమారుని ఉత్థానము ద్వారా పాపము వినాశనము చేసి నిత్య జీవపు మార్గమును మాకు చూపించితివి. రక్షకుని పునరుత్థాన మహోత్సవమును చేసుకొనుచున్న మేము నీ ఆత్మ ద్వారా నూతన ఉత్తేజమును కాంతివంతమైన నూతన జీవమును బడినట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగములు జీవించుచు పాలించుడు మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుడు ఆయనను మృతుల నుండి లేపిన తరువాత మేము ఆయనతో అన్నపానములు పుచ్చుకొనుచు ఉంటిమి. మొదటి పఠనము అపోస్తల కార్యములు 10వ అధ్యాయము పవిత్ర వచనములు 34వ వచనము మరియు 37వ వచనము నుండి 43వ వచనము వరకు. ఆ దినములలో పేతురు నోరు తెరిచి ఇట్లు ప్రసంగింపనారంభించెను. దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూచినని నేను ఇప్పుడు గుర్తించితిని. యోహాను బోధించిన బాప్తిస్మనంతరము గలిలయలో ప్రారంభమై యూదయ అంతటను వ్యాపించిన మహత్తర సంఘటన మీ అందరికీ తెలిసినదే. పవిత్రాత్మతోనూ శక్తితోనూ దేవుడు నజరేయుడు యేసును ఎట్లు అభిషేకించినదియు మీకు తెలియను. ఆయన అంతటను పర్యటించుచు మేలు చేయుచు పిశాచ శక్తికి లోబడిన వారందరూ స్వస్థపరిచెను. ఏలైనా దేవుడు ఆయనతో ఉండెను. యూదుల దేశములోను యెరూషలేములోను ఆయన చేసిన వానికి అన్నింటికి మేము సాక్షులము. వారు ఆయనను సిలువ వేసిరి. అయినను దేవుడు ఆయనను 3వ నాడు మృతుల నుండి లేపి మరలా మాకు కనబడునట్లు చేసెను. దేవునిచే ముందుగా ఎన్నుకొనబడి ఆయనకు సాక్షులమై ఉన్న మాకు మాత్రమే గాని ఆయన ఇతరులకు కనిపింపలేదు. దేవుడు ఆయనను మృతుల నుండి లేపిన తరువాత మేము ఆయనతో అన్నపానీయములు పుచ్చుకొంటిమి. జీవితుకులను మృతులకును తీర్పరిగా దేవుడు నియమించిన వాడు ఈయనయే అని ప్రజల ఎదుట ప్రకటింపవలననియు సాక్ష్యమీయవలననియు దేవుడు మమ్ము ఆజ్ఞాపించెను. ఆయన యందు విశ్వాసముంచిన వారందరి పాపములు ఈయన నామమున క్షమింపబడునని ప్రవక్తలందరూ పలికినది
ఈయనను గురించియే. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరికి వందనములు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. అందమైన సృష్టిని మా కోసం చేశావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అందమైన సృష్టిని మా కోసం చేశావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అధిపతుల గమము చేసి ఆశీర్వదించావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. రెండవ పఠనము. పునీత పౌలు కొలస్సీలకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయము 1 నుండి 4 వాక్యములు. మీ హృదయములను పరలోకమందలి వస్తువుల వైపునకు మరల్పుడు, అచ్చట క్రీస్తు ఉండును. సోదరులారా, మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితిరి కనుక పరలోకమందలి వస్తువుల కొరకు కాంక్షించుడు. అచ్చట దేవుని కుడి ప్రక్కన క్రీస్తు తన సింహాసనము పైన అధిష్ఠించి ఉండును. మీరు మీ మనస్సులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద గాక అచ్చట పరలోకమందు గల వస్తువులపైన లగ్నము చేయుడు. ఏలైనా మీరు మరణించితిరి, మీ జీవితము క్రీస్తుతో పాటు దేవుని యందు గుప్తమై ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు కనబడుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పునరుద్ధానమును
అని పలికిన క్రీస్తుని వాక్యము. నేనే జీవం పునరుత్థానమును అని పలికిన క్రీస్తుని వాక్యము. వినరండి విశ్వసించుడి, వినరండి విశ్వసించుడి, జీవం పొందుడి, సంతృప్తిగా పొందుడి, జీవం పొందుడి, సంతృప్తిగా పొందుడి. హల్లెలూయా, 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 హల్లెలూయా. లోకానికి వెలుగు నన్ను వెంబడించండి, నేనే లోకానికి వెలుగు నన్ను వెంబడించండి. అంధకారమును వీడి నిత్య వెలుగులో నడవండి, అంధకారమును వీడి నిత్య వెలుగులో నడవండి అని పలికిన క్రీస్తుని వాక్యము. వినరండి విశ్వసించుడి, వినరండి విశ్వసించుడి, జీవం పొందుడి, సంతృప్తిగా పొందుడి, జీవం పొందుడి, సంతృప్తిగా పొందుడి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందరు కాక, ఆత్మతో ఉందరు గాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము ప్రభువా మీకు కలుగాక. 20వ అధ్యాయము వచనములు 1 నుంచి 9 వరకు. పునీత యోహాను గారు రాసిన శుభవార్త 20వ అధ్యాయము వచనములు 1 నుంచి 9 వరకు. ఆదివారము తెల్లవారక ముందే మగ్దలా మరియమ్మ సమాధి యుద్ధకు వెళ్ళి ఆ సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుట చూచాను. అంతటా ఆమె సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుని వద్దకు పరిగెత్తుకొని పోయి, వారు ప్రభువుని సమాధి నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచరో మేము ఎరుగము అని చెప్పాను. అప్పుడు పేతురు ఆ శిష్యులు సమాధి వైపుకు సాగిపోయిరి. ఆ ఇద్దరును పరిగెత్తుచుండిరి. కానీ ఆ శిష్యుడు పేతురు కంటే వేగముగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు చేరెను. అతడు వంగి నారు వస్త్రములను అచట పడి ఉండుట చూచాను, కానీ లోనికి వెళ్ళలేదు. ఆ తర్వాత సీమోను పేతురు వచ్చి సమాధిలో ప్రవేశించి అచ్చట పడి ఉన్న నారు వస్త్రములను ఆయన తలకు కట్టిన తుండుగుడ్డను చూచాను. ఆ తుండుగుడ్డ నారు వస్త్రములతో పాటు కాక విడిగా చుట్టబడి ఉండెను. సమాధి యొద్దకు మొదట వచ్చిన శిష్యుడు కూడా లోనికి వెళ్ళి చూచి నమ్మెను. యేసు మృతుల నుండి సజీవుడుగా లేపబడవలెనను లేఖనము వారు అప్పటికి గ్రహింపలేకపోయిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మెస్తుకలను గాక. సువిశేష శుభం ద్వారా పాపములు క్షమింపబడును గాక. ఆమేన్. క్రీస్తునాథుని ప్రియ సహోదరులారా, ముందుగా మీ అందరికీ
క్రీస్తు పునరుత్థాన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. విష్ యూ ఏ హ్యాపీ ఈస్టర్. నేటి మన ధ్యానాంశం, జీవితములో ఖాళీ సమాధులను చూచి భయపడక క్రీస్తుని వెతకాలి. జీవితంలో ఖాళీ సమాధులను చూచి భయపడక క్రీస్తుని వెతకాలి. ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ రోజున క్రీస్తు పునరుత్థాన మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. క్రీస్తును వెతకడం ద్వారా క్రీస్తు పునరుత్థానం యొక్క సంతోషము, ద జాయ్ ఆఫ్ రెజరెక్షన్ నీలో నాలో ఉందా, లేదా ఇంకా విచారములోనే జీవిస్తున్నామా? ఇంకా తపస్కాలపు క్రైస్తవులుగా అక్కడతోనే ఆగిపోయామా? దాటుకొని పోతూ ఆయనను వెతకడం ద్వారా ఉత్థాన సంతోషాన్ని మనం పొందుతూ ఇతరులకు పంచగలుగుతున్నామా? ద జాయ్ ఆఫ్ రెజరెక్షన్ ఈజ్ ఇన్ యూ. ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఒకసారి ఒక తండ్రి తన కుమారుణ్ణి నడుచుకుంటూ వెళ్తున్నారట. తండ్రి కుమారులు ఇద్దరు వెళ్తున్నటువంటి సమయంలో ప్రక్కన వెళ్తున్నటువంటి సమయంలో ప్రక్కనే ఒక గాడిద చూచి కుమారుడు అన్నాడట, డాడీ డాడీ, అది క్రైస్తవుల గాడిదలా ఉందేటి డాడీ అన్నాడట. వెంటనే తండ్రి, అదేంట్రా అలా అన్నావు, తప్పు కదా, అలా అనకూడదు కదా అంటే, అలా కాదు డాడీ, చాలామంది క్రైస్తవులు బాధగా వేదనగా యేసుప్రభు సిలువ వేయబడినటువంటి వారిలాగా, వారే యేసుప్రభు బదులు సిలువ వేయబడినటువంటి వారిలాగా ఉంటారు డాడీ, అందుకే నేను అలా అన్నాను అని తెలియచేసుకుంటూ వచ్చాడట. చెప్తూ ఈ గాడిద కూడా చూడు డాడీ, సేమ్ తల వంచుకొని విచారంతో ఉంది అని తండ్రికి చెప్తుంటే, తండ్రి తప్పు డాడీ, అలా అనకూడదు అన్నప్పుడు ఆ చిన్నపిల్లవాని యొక్క వివరణ తండ్రికి తెలియచేయబడింది. ప్రియ సహోదరులారా, చాలాసార్లు మనం వింతే, ఇదిగో మనలో ఉన్నటువంటి ఆనందాన్ని, ఉత్థానపు ఆనందాన్ని, క్రీస్తు ఆనందాన్ని మనలో గుర్తించము. మనమే కాదు, ఈవెన్ క్రీస్తుతో ఉన్నటువంటి వాళ్ళు నాటి కాలంలో క్రీస్తు చుట్టూ ఉన్నటువంటి వారు ఆయన యొక్క ఉత్థానం యొక్క మహిమను గుర్తించలేదు. ఆయన సిలువ శ్రమలు బాధలు పొంది మరలా ఉత్థానుడవుతాడన్న సత్యము ఆయన చనిపోకముందే పలుసార్లు వారితో పంచుకున్నా కానీ ఆ యొక్క సంఘటనను వారు గుర్తించలేకపోయారు. అందుకే నేటి సువిశేష పట్టణంలో మనం చూస్తున్నాం, వారు ఏ విధముగా క్రీస్తును గుర్తించలేకపోతున్నారు. నీవు నేను నమ్మిన నా క్రీస్తు భగవానుడు మరణమును గెలిచాడు, విజయమును సాధించాడు. హల్లెలూయా. క్రీస్తు ఉత్థానుడయ్యాడు. హల్లెలూయా. క్రీస్తు ఉత్థానుడయ్యాడు. హల్లెలూయా. 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 ప్రియ సహోదరులారా, నీవు నేను ఇంకా శ్రమల కాలంలోనే జీవిస్తున్నామా, లేదా క్రీస్తు ప్రభు యొక్క ఉత్థానాన్ని ఇదిగో ఈ శ్రమలను దాటుకుంటూ ప్రభువు సంపాదించినటువంటి మరణం పైన, అంధకారము పైన, పాపం పైన, సాతాను పైన ఆయన సాధించి పెట్టినటువంటి విజయము మనము అందుకోగలుగుచున్నామా? క్రైస్తవుడు అనేటువంటి వాడు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నా దేవుడు ఉత్థానుడగు దేవుడు, నాతో నడిచే దేవుడు, నా బాధల్లో పాలు పంచుకునే దేవుడు అనే నమ్మకము, విశ్వాసముతో క్రీస్తును వెతుక్కుంటూ ముందుకు పోవాలి. ప్రియ సహోదరులారా, చాలాసార్లు మనము సిలువ వేయబడినటువంటి క్రీస్తును మాత్రమే గుర్తిస్తాము, కానీ సిలువ తర్వాత ఉత్థానం ఉందన్న సంగతి మనము కూడా మర్చిపోతూ ఉంటాం. చాలామంది క్రైస్తవులు ఈ సిలువ మార్గాల ద్వారాతోనే ఆగిపోతారు, శ్రమల కాలంతోనే ఆగిపోతారు, కానీ శ్రమల కాలము తర్వాత సంతోషకాలము ఉందని మనం మర్చిపోతూ ఉంటాం. ఈ రోజున ఈ ఉత్థాన కాలంలో దేనికోసం మనము ఈ ఉత్థాన శ్రమలతో ఆగిపోతున్నాం? ఉత్థానము ఆనందాన్ని మనము పొందుకొని ముందుకి సాగించగలుగుతున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ రోజున ప్రభు శిష్యులతో చెప్పినటువంటి
విషయాలు, 3 విషయాలు: శ్రమలు పొందాలి, మరణించాలి, 3వ నాడు ఉత్థానం అవ్వాలి. ఇది మరిచిపోయినట్లుగా సువిశేష పట్టణంలో కనబడుతుంది. ప్రభునందు ప్రియ సహోదరులారా, లూకా శుభవార్త 24:18 ప్రభు ఎమ్మావుసు గ్రామంలో శిష్యులతో పాటు నడుస్తూ ఉన్నారు. ఉత్థానుడైనటువంటి ప్రభు వాళ్ళతో నడుస్తూ ఉంటే వాళ్ళ బాధలు, కష్టాలు, ఏం జరిగింది ఏంటి అన్న సంగతులను వారు షేర్ చేసుకుంటున్నారు. ఉత్థానం ప్రభువు వారితో ఉన్నా కానీ గుర్తించలేకపోయారు. లూకా శుభవార్త 24:19-18 యేసు వారితో వచ్చి యెరూషలేములో ఏమి జరిగిందంటే అన్న సంగతి నుండి మొదలైంది. చివరి వరకు, ఎంతవరకు ప్రొద్దు వాలిపోతుంది మాతో ఉండండి అని అన్నంత వరకు కూడా ఎమ్మావుసు గ్రామంలో ప్రభు వారితో నడిచారు. ప్రియ సహోదరులారా, ఇక్కడ 2 విషయాలు మనం ధ్యానం చేయాలి. ఒకటి వాక్యము, రెండోది దివ్య పూజా బలి. ప్రభు వారితో మాట్లాడినప్పుడు ఇంతకుముందు మాట్లాడినటువంటి సంఘటనలు జ్ఞాపకం వచ్చాయి. రెండోది దివ్య పూజా బలి. ప్రభు రొట్టెను విరిచినప్పుడు వెంటనే సంఘటనలను జ్ఞాపకం వచ్చాయి. ఈ రెండింటి వలన ప్రభు వారికి కనువిప్పును కలిగించారు. అప్పుడు ఆ ప్రభు ఉత్థానుడయ్యాడు అని వీరు గుర్తించారు. ప్రభునందు ప్రియ సహోదరులారా, కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఈ శిష్యులలాగే మనము కూడా ఇంకా శ్రమల కాలంలోనే ఉండిపోతున్నామా, లేదా క్రీస్తు ప్రభువు ఉత్థానుడయ్యాడు, ఉత్థానపు ఆనందాన్ని గుర్తించే వారముగా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. మరణాన్ని జయించి విజయాన్ని సాధించాడు. అంధకారాన్ని క్రీస్తును వెతకడములో మేము వెతుక్కుంటూ వెళ్ళాం. క్రీస్తు ప్రభు యొక్క ఆనందము, ఉత్థాన సంతోషము మాలో రెట్టింపు సంతోషము మా ప్రజలకు కూడా దయచేయమని ప్రార్థన నాథుడిని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. లేచి నిలబడదామని విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాము. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాము. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యబలి నుండి పుట్టెను. పోసు పిలాతులను అధికారములోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడను. పాతాళమును దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమును ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చునినాడు. అక్కడి నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీత సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాప మన్నింపును విశ్వసించున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. తలలు వంచి చేతులను జోడించి చిన్న ప్రార్థనలు చేద్దాం. ఓ ప్రేమగల తండ్రి, పరిశుద్ధ ప్రభువా, తల్లి శ్రీ సభను ఆశీర్వదించండి. నీ ఉత్థాన సంతోషాన్ని ఈ ఉత్థాన కాలం అంతటా కూడా అనేక మంది ప్రజలకు మేము అందించడానికి కావలసిన అనుగ్రహాలు ప్రసాదించమని, కుటుంబ ఆశీర్వాదాల ద్వారా, వ్యక్తిగత జీవితాల ద్వారా ఇదిగో ప్రభువా ఉత్థానపు సంతోషాన్ని వారితో పంచుకుని భాగ్యాన్ని వారికి ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ప్రపంచములో ఉత్థాన ప్రభు యొక్క శాంతి, సమాధానము, ఆనందము, సంతోషము ప్రతి చోట కూడా వర్ధిల్ల చేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఇక్కడ గుమ్ముగూడి ఉన్నటువంటి మీ విశ్వాసాలను ఆశీర్వదించండి. ప్రభువా, ఇంకా శ్రమల కాలములోనే మేము ఆగిపోతే శ్రమల తర్వాత సంతోషము, విజయము, ఆనందము ఉన్నదన్న సంగతిని ఎరుగుతూ నీ ఉత్థాన ఆనందాన్ని మేము అందరితో పంచుకుంటూ శాంతి, సమాధానము, సంతోషము ఇవి మేము మా జీవితంలో చవిచూచులాగన ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభు, ఎవరైతే ప్రార్థన చేయమని కోరుచున్నారో వారందరి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నీ హరాల అనుగ్రహాలు ప్రసాదించండి. వారి కోరికలను మన్నించండి. ఇక్కడ చేరినటువంటి ఈ విశ్వాసుల యొక్క తలంపులను, కోరికలను ఆశీర్వదించి ఫలవంతము చేయమని
ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఒక నిమిషం మౌనం వహించుదాం. వ్యక్తిగతముగా మన కోరికలను ప్రభువుకు తెలియచేసుకుందాం నిశ్శబ్దంగా. ఈ మనవులు మన నాథుడైన యేసుక్రీస్తు అతి పవిత్రమైన నామములు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఉత్థాన క్రీస్తుని మహోత్సవ వేళ మన మనసులు మురిసి ఈ శుభవేళ. ఉత్థాన క్రీస్తుని మహోత్సవ వేళ మన మనసులు మురిసి ఈ శుభవేళ. ప్రేమతో మేము సగే ఈ అర్పణలు స్వీకరించుమా, ఆశీర్వదించుమా. ప్రేమతో మేము సగే ఈ అర్పణలు స్వీకరించుమా, ఆశీర్వదించుమా. ఉత్థాన క్రీస్తుని మహోత్సవ వేళ. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ ప్రయోజనం కొరకును ఈ క్రమణ ద్వారా ఈ బలి స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ బలి ద్వారా నీ శ్రీ సభ అద్భుతమైన విధముగా నూతన జన్మమును పొంది పుష్టిగా పోషింపబడుచున్నది. పాస్కోత్సవ ఆనందముతో నిండిన మనస్సులతో మేము నీకు నీ బలిని సమర్పించుచున్నాము. కావున మా అర్పణములను అంగీకరించి మా సంతోషమును సంపూర్ణముగా గావింపడు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఇమ్మనం చేయుచున్నాము. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. ప్రభు వైపు త్రిప్పుయున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. పావన ప్రభువా, ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుట యుక్తము. మా పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ పవిత్ర కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుట రక్షణదాయకము. ఎలైనా లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించెను. ఆ కారణమున మానవ జాతి అంతయు పాస్కానందముతో నీ స్తుతిగానము చేయుచున్నది. శక్తివంతులైన పరలోకపు వాసులను దూతల దళములను నీ మహత్తును నిరంతరము స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్. పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. హోసానా 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 పరలోకమందున. హోసానా 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 పరలోకమందున. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. ప్రభువు నామమున వేచేయువారు ధన్యులు ధన్యులు ధన్యులు. హోసానా 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 పరలోకమందున. హోసానా హోసానా
పరలోకమందునా హోసానా పరలోకమందునా హోసానా పరలోకమందునా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కోటయు నీవే. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సమకమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రము నందుకుని మీకు కృతజ్ఞతావందనములు దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, నేను మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. ప్రభువా, నేను మీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయతమగు శ్రమలు అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వెంచేయునని ఎదురు చూచు మేము నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా
మమ్ము నీతో సత్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మమ్మ నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవెన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యమాతైన మరియ మాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీతంతోని వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఎలైనా వీరి విజ్ఞాపనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సత్యపరచు బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను మా సేవకుడుగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ఉడుముల బాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను అందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలను విశ్వాసమందును ప్రేమ ఎందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సభకు నీ సముఖమును చేరియున్న ఈ మీ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదరయున్నని బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుడు. వారిని దివ్య ప్రకాశములను చేర్చుకొనుడు. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేగు మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనము చేయుచున్నాము. అతని ద్వారా నీవు లోకమునకు సకల మేలులను దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఖాళీ సమాధులను చూచి విచారించక భయపడక క్రీస్తును వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ప్రభు దర్శనాన్ని వారు పొందినట్లుగా మనము కూడా ఆ ప్రభువుని దర్శించగలం. ప్రభు యొక్క ఉత్థానాన్ని, శాంతిని, సమాధానాన్ని, ప్రేమను, ఐక్యతను, సఖ్యతను మనము ప్రభు యొక్క ఈ గుణాలన్నింటిని కూడా ఇతరులతో పంచుకోగలం. అటువంటి వరాల కొరకై ప్రార్థన చేస్తూ, పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమునందు నెరవేరినట్లు భూలోకమునందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా అపపడిన వారిని మీరు మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపము. మమ్మ శోధనయందు ప్రవేశింపక కీడుల నుండి మమ్మ రక్షింపము. ప్రభువు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తలుతో వచించిన మా ప్రభు అయిన యేసుక్రీస్తువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యతను అనుగ్రహింపము.
యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సమాధానాన్ని తెలుపుకుందామా. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రవేశించినందుకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినను పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయను గాక. సమస్తమునకు సృష్టికర్త, సజీవుడవగు దేవా, శరీరాత్మల స్వర్గాహారమా, సిలువ మీద సమర్పించిన జీవాహారమా. ప్రభు యేసుని ప్రియ జనమా, ఆశతో చేరిన దైవ సంగమా. ప్రభు యేసుని ప్రియ జనమా, ఆశతో చేరిన దైవ సంగమా. లోకొనరారే ప్రేమ విందు, సిలువనాథుని శ్రమల సారమా. లోకొనరారే ప్రేమ విందు, సిలువనాథుని శ్రమల సారమా. విశ్వసించగరారండి, ఆస్వాదించగరారండి, స్వీకరించగరారండి, రక్షణ నొందగరారండి. విశ్వసించగరారండి, ఆస్వాదించగరారండి, స్వీకరించగరారండి, రక్షణ నొందగరారండి. దైవముసగిన స్వర్గపు విందు, మన్నాను మించిన మానీయ విందు. దైవముసగిన స్వర్గపు విందు, మన్నాను మించిన మానీయ విందు. నిత్య జీవమిచ్చు ఈ విందు, నిత్య జీవమిచ్చు ఈ విందు. నైవతనయుని రక్షణ విందు, నైవతనయుని రక్షణ విందు. విశ్వసించగరారండి, ఆస్వాదించగరారండి, స్వీకరించగరారండి, రక్షణ నొందగరారండి. విశ్వసించగరారండి, ఆస్వాదించగరారండి, స్వీకరించగరారండి, రక్షణ నొందగరారండి.
నైవ చిత్తము నేర్పిన విందు, నైవశమను ఇలా తెచ్చిన విందు. దైవ చిత్తము నేర్పిన విందు, నైవశమను ఇలా తెచ్చిన విందు. క్రీస్తు నివాసము ఈ విందు, క్రీస్తు నివాసము ఈ విందు. శాశ్వత రక్షణ ఈ విందు, శాశ్వత రక్షణ ఈ విందు. విశ్వసించగరారండి, ఆస్వాదించగరారండి, స్వీకరించగరారండి, రక్షణ పొందగరారండి. విశ్వసించగరారండి, ఆస్వాదించగరారండి, స్వీకరించగరారండి, రక్షణ పొందగరారండి. క్రీస్తునాథుని ప్రియ సహోదరులారా, మరొకసారి మీ అందరికీ కూడా ఉత్థాన మహోత్సవ శుభాకాంక్షలను అందచేయుచున్నాను. విషయ హ్యాపీ ఈస్టర్. రెండవదిగా గృహ ఆశీర్వాదాలు విచారణ గురువులు ఉదయం దివ్య పూజాబలిలో తెలియచేసినట్లుగా ఫాదర్ గారు గృహ ఇల్లు ఆశీర్వాదాలకు వస్తున్నారు. రోజులో కేవలం 10-15 ఇల్లులు మాత్రమే ఆయన ఆశీర్వదిస్తారు. అయితే ఏ అంతోని నగర్ ఏ వార్డ్ 1 నుంచి ఫాదర్ గారు ప్రారంభిస్తారు. అంతోని నగర్ 2 నేను వెళ్తాను. తర్వాత వార్డు ప్రకారముగా BCDEFGH అలా K వరకు ఉన్నాయి. తర్వాత B ఫాదర్ గారు వెళ్తే C నేను వెళ్తా. ఈ విధముగా ఎవరం ఎక్కడికి వస్తున్నామో మీ వాట్సాప్ గ్రూపుల్లో ఆల్రెడీ ఉంది కాబట్టి నేను తెలియచేస్తాను. కాబట్టి A1-2 అంతోని నగర్ 1-2 నుంచి ప్రారంభమవుతుంది. 1 పెద్ద ఫాదర్ గారు వస్తారు, 2 నేను వస్తాను, తర్వాత B ఫాదర్ గారు, C నేను, ఆ విధముగా రావడం జరుగుతుంది. మూడవదిగా K వార్డ్ ప్రత్యేక విధముగా ఫాదర్ గారు వారి గృహాలను దర్శిస్తానన్నారు. లాస్ట్ ఇయర్ కూడా దర్శించలేదు. కాబట్టి K వార్డు వాళ్ళు ఎవరైనా కూడా ఇలా ఆశీర్వాదాలు కావాలనుకునేటువంటి వాళ్ళు పెద్ద ఫాదర్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాం. ప్రార్థించుదాము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరాని శ్రీ సభను శాశ్వతమైన ప్రేమతోనూ కృపతోనూ కాపాడము. తద్వారా పాస్క పరమ రహస్యముల ప్రతిఫలముగా నూతనీకరింపబడిన నీ శ్రీ సభ ఓ తాన మహిమలో ప్రవేశింప అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. విశిష్ట ఆశీస్సుల కొరకు శిరంలోంచి ప్రార్థించగలరు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు ఉత్థాన మహోత్సవం రోజున మేము ఆశీర్వదించి సకల పాపముల నుండి కీడుల నుండి రక్షించునుగాక. ఆమేన్.
తన కుమారుని ఉత్థానము ద్వారా దేవుడు మనకి స్వస్థతను దయచేసెను. అతడు తన వాగ్దానములను నెరవేర్చి మీకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్. మీరు క్రీస్తు శ్రమలపై మననము చేసి దుఃఖించితిరి. ఇప్పుడు అతని ఉత్థానమును ఆనందముతో కొనియాడుచున్నారు. నిత్య విందుకు సంతసముతో అతడు మేము ఆహ్వానించునుగాక. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మిమ్ములను మీ కుటుంబ సభ్యులను ప్రభు దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. నైస్ డే. ఊహల కందని లోకములో ఉన్నత సింహాసనమందు ఉంటివిగా నిరంతరము ఉన్నతుడా సర్వోన్నతుడా. కందని లోకములో ఉన్నత సింహాసనమందు ఉంటివిగా నిరంతరము ఉన్నతుడా సర్వోన్నతుడా. ఊహల కందని లోకములో ఉన్నత సింహాసనమందు ఉంటివిగా నిరంతరము ఉన్నతుడా సర్వోన్నతుడా. సిరుపులు దూదాలి పరిశుద్ధుడ పరిశుద్ధుడని సిరుపులు దూతాలి పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్వరమెత్తి పరమందు పాటలు పాడేడి పావనుడా. స్వరమెత్తి పరమందు పాటలు పాడేడి పావనుడా. హ్యాపీ ఈస్టర్ 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 హ్యాపీ ఈస్టర్. ఊహల కందని లోకములో ఉన్నత సింహాసనమందు ఉంటివిగా నిరంతరము ఉన్నతుడా సర్వోన్నతుడా. నీ శిరము ధవలముగా పాదములు ప్రకాశముగా. నీ శిరము ధవలముగా పాదములు ప్రకాశముగా. నేత్రములు జ్వాలలుగా కంఠధ్వని జలపాతముగా. నేత్రములు జ్వాలలుగా
కంఠధ్వని జలపాతముగా హ్యాపీ ఈస్టర్ 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 ఊహల కందని లోకములో ఉన్నత సింహాసనమందు ఉంటివిగా నిరంతరము ఉన్నతుడా సర్వోన్నతుడా. ఆల్ఫయను మేఘాయను అన్ని కాలములుండువాడా ఆల్ఫయును మేఘయును అన్ని కాలములుండువాడా సర్వాధికారుండా సర్వేశ సజీవుండా సర్వాధికారుండా సర్వేశ సజీవుండా. హ్యాపీ ఈస్టర్ 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 హ్యాపీ ఈస్టర్.